హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్సు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ దిస్ మీ ప్రసన్న. సో ఇవాళ వీడియో ఏంటి అంటే డాండ్రఫ్ కోసం ఒక మంచి హెయిర్ ప్యాక్తో మీ ముందుకు వచ్చేసాను. సమ్ ఇయర్స్ నుండి నేను ఈ హెయిర్ ప్యాక్ని యూజ్ చేస్తున్నాను అనమాట డాండ్రఫ్ కోసం. ఇంట్లో దొరికే న్యాచురల్ ప్రోడక్ట్స్తోని ఈజీగా మనం డాండ్రఫ్ని రిమూవ్ చేసుకోవచ్చు. జస్ట్ 2 ప్రోడక్ట్స్ అంతే అనమాట. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ లవ్ అండ్ సపోర్ట్. సో లేట్ చేయకుండా హెయిర్ ప్యాక్ ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి అన్నది చూసేద్దాం. సో ఆ హెయిర్ ప్యాక్ ఏంటో చూసే ముందు డాండ్రఫ్ అంటే ఏంటి, దాని కాజెస్ ఏంటో తెలుసుకుందాం. సో కాజ్ ఏంటో తెలిస్తే కదా మనం దాన్ని ట్రీట్ చేయగలం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాండ్రఫ్ అంటే ఒక కామన్ కండిషన్ అనమాట. స్కాల్ప్ మీద ఉన్న స్కిన్కి అక్కర్ అవుతుంది, మొత్తం ఫ్లేకీగా అయిపోతుంది అనమాట మన స్కిన్ అంతా కూడా స్కాల్ప్ మీద. సో దీని కాజెస్ ఏంటి అంటే డ్రైనెస్, స్కిన్ డ్రైగా ఉండడం వల్ల స్కాల్ప్ మొత్తం డ్రై అయిపోతుంది అండ్ డాండ్రఫ్ ఫామ్ అయిపోతుంది. అండ్ అలర్జీస్ వల్ల, లేకపోతే స్కాల్ప్ రిలేటెడ్ మెడికల్ ఇష్యూస్ వల్ల, అండ్ ది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ట్ ఓవర్ గ్రోత్ ఉండడం వల్ల కూడా మనకి డాండ్రఫ్ అక్కర్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మోస్ట్ కామన్ థింగ్ ఏంటి అంటే మన స్కాల్ప్ని క్లీన్గా పెట్టుకోకపోవడం. అంటే ఎప్పుడు షాంపూ సరిగా చేసుకోకుండా ఉంటామో అప్పుడు మనకి డాండ్రఫ్ అనేది అక్కర్ అవుతుంది. సో షాంపూ చేయనప్పుడు మన స్కాల్ప్ మీద ఆయిల్స్ ఎక్కువ బిల్డ్ అయిపోతాయి. సో దట్ మనకి డాండ్రఫ్ ఫామ్ అయిపోయి స్కాల్ప్ మొత్తం ఇచ్చీగా అయిపోతుంది అనమాట. సో వీటన్నిటికీ చెక్ పెట్టడానికి నేను యూజ్ చేసే హెయిర్ ప్యాక్ మీకోసం ఇప్పుడు చూపించేస్తాను. జస్ట్ ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే. అండ్ హియర్ వి గో. ది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కర్డ్. మనం ఫ్రెష్ కర్డ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, 2-3 రోజుల కర్డ్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్ కర్డ్ అనమాట. నెక్స్ట్ వచ్చి లెమన్. సో లెమన్ని ఇందులో స్క్వీజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ నా హెయిర్కి తగ్గట్టు క్వాంటిటీస్ తీసుకున్నాను. మీ హెయిర్కి తగ్గ క్వాంటిటీస్ మీరు తీసుకొని అప్లై చేసుకోవచ్చు. సో నేను లెమన్ చిన్నగా ఉంది కాబట్టి ఒక 3 హాఫ్స్ తీసుకుంటున్నాను. రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ అని చెప్పి 3 యూజ్ చేస్తుంది ఏంటి అనుకుంటున్నారు కదా. సో ఒకవేళ మీకు డ్రై స్కిన్ ఉండి అండ్ వితౌట్ ఆయిల్ ఇలాంటి హెయిర్ మీద మీరు హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్నప్పుడు ఆయిల్ని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. సో దట్ మన స్కాల్ప్ ఎక్కువ డ్రై అయిపోకుండా ఉంటుంది. ఆల్రెడీ డ్రై స్కిన్ మీద మనం అప్లై చేస్తున్నాం కాబట్టి సో ఆయిల్ని కూడా కొంచెం యాడ్ చేసుకుంటే ఎక్కువ డ్రై అయిపోకుండా ఉంటుంది. నాది డ్రై స్కిన్ కాబట్టి నేను కొంచెం ఆయిల్ని కూడా యూజ్ చేస్తాను. సో ఒకవేళ డ్రై స్కిన్ కాకుండా ఆయిలీ స్కిన్ అలాంటి వాళ్ళు అలా ఉన్న వాళ్ళైతే ఆయిల్ని మీరు స్కిప్ చేసేయచ్చు. సో నేనైతే రెగ్యులర్గా యూజ్ చేసే నా ఆల్మండ్ ఆయిల్ని ఒక 5 to 10 డ్రాప్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఆయిల్ పెట్టకుండా ఉండే హెయిర్ మీద అప్లై చేసుకుంటున్నాను కాబట్టి ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఒకవేళ నేను ఆయిల్ అప్లై చేసుకొని ఉంటే ఆయిల్ని స్కిప్ చేసేదాన్ని. సో కర్డ్, లెమన్ అండ్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను కదా, దీన్ని మొత్తం మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవడమే. సో మనం హెయిర్కి ఏదైనా హెయిర్ ప్యాక్ అప్లై చేసుకునే ముందు ఫస్ట్ 2 పార్టీషన్స్గా తీసుకొని హెయిర్ని మొత్తం నీట్గా కూమ్ చేసుకోవాలి. సో కూమ్ చేసుకున్న తర్వాతే మనం ఏ హెయిర్ ప్యాక్నైనా అప్లై చేసుకోవాలి. అండ్ అది కూడా ఇలా కింద నుంచి మొత్తం కూమ్ చేసుకోవాలి. సో పైన నుండి కూమ్ చేసుకుంటే మనకి హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఇప్పుడు ఈ హెయిర్ ప్యాక్ని మన స్కాల్ప్కి బాగా పట్టించుకోవాలి. మెయిన్ మనకి స్కాల్ప్ వల్లే డాండ్రఫ్ వస్తుంది కాబట్టి స్కాల్ప్కి బాగా ఇట్లా పార్టీషన్స్గా తీసుకుంటూ రూట్స్కి, స్కాల్ప్కి మొత్తం నీట్గా ఈవెన్గా మొత్తం పట్టించేసుకోవాలి. సో ఎవరి హెల్ప్ అయినా తీసుకొని మొత్తం అప్లై చేసుకుంటే నీట్గా బాగుంటుంది. ఇంకా వీడియో తీస్తున్నాను కాబట్టి నాకు నేనే అప్లై చేసుకుంటున్నాను.
సో చూస్తున్నారా, కొంచెం మసాజ్ చేసినట్టు ఇలా అప్లై చేసుకుంటున్నాను. సో దట్ మనం యూజ్ చేసే ఈ హెయిర్ ప్యాక్ లోపల వరకు వెళ్ళి స్కాల్ప్ హెల్త్కి యూజ్ అవుతుందన్నమాట. మనం ఇందులో మెయిన్గా కర్డ్ని యూజ్ చేస్తున్నాం. కర్డ్లో ఉన్న లాక్టిక్ యాసిడ్ కంటెంట్ వల్ల మన స్కాల్ప్ మొత్తం క్లెన్స్ అయిపోతుంది. అండ్ అంతేకాకుండా డెడ్ స్కిన్ సెల్స్, తర్వాత పోర్స్ మొత్తం క్లీన్ అయిపోతాయి. అంతేకాకుండా హెయిర్ ఫాలికల్ గ్రోత్కి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ కర్డ్లో మనకి ఫ్యాట్ కంటెంట్ కూడా ఉంటుంది కదా, దానివల్ల మన హెయిర్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. లైక్ డ్రైనెస్ మొత్తం పోగొట్టేసి మన హెయిర్ని స్మూత్గా పెడుతుంది, ఫ్రిజీనెస్ అవన్నీ పోతాయన్నమాట. అంతేకాకుండా మాయిశ్చరైజ్డ్గా కూడా పెడుతుంది కర్డ్ మన హెయిర్కి అప్లై చేసుకోవడం వల్ల. సో స్కాల్ప్కి మొత్తం ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇంకా హెయిర్ లెంత్కి కూడా మొత్తం అప్లై చేస్తున్నాం కదా. లెమన్లో ఉన్న సిట్రిక్ యాసిడ్ వల్ల మన స్కాల్ప్ పీహెచ్ని బ్యాలెన్స్ చేసి డ్రైనెస్ని, డాండ్రఫ్ని ట్రీట్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా యాంటీ మైక్రోబియల్ సబ్స్టెన్స్ ఉండడం వల్ల ఫంగస్ ఏదైనా గ్రో అవుతూ ఉంటే దాన్ని గ్రోత్ని కూడా స్టాప్ చేస్తుంది. చాలామంది అంటూ ఉంటారు లెమన్ని మనం డైరెక్ట్గా ఫేస్ మీద, హెయిర్ మీద అప్లై చేయకూడదు అని చెప్పి. సో ఫేస్ మీద ఏమో తెలియదు, కానీ హెయిర్కి అయితే ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. సో స్కాల్ప్ పీహెచ్ లెవెల్ని బ్యాలెన్స్ చేసి మన స్కాల్ప్ని హెల్తీగా ఉంచడానికి, తర్వాత స్కాల్ప్ని క్లెన్జింగ్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. సో వితౌట్ ఎనీ డౌట్ మీరు ఖచ్చితంగా హెయిర్కి లెమన్ని యూజ్ చేయవచ్చు. ఒకవేళ అలా యూజ్ చేయకూడదు డైరెక్ట్గా అనుకుంటే ఇలా కర్డ్తో కానీ అలోవెరా జెల్తో కానీ కంబైన్ చేసి యూజ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, స్కాల్ప్కి మొత్తం ఇలా అప్లై చేసుకున్నాను. సో అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా మసాజ్ చేసినట్టు ఇలా కొంచెం సేపు చేసుకుంటే సో మనం అప్లై చేసుకున్న కర్డ్ మొత్తం స్కాల్ప్కి ఈవెన్గా అప్లై అవుతుంది అండ్ లోపల వరకు వెళ్తుంది అనమాట. సో దట్ మనం హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్నా కూడా రిజల్ట్ కొంచెం బెటర్గా ఉంటుంది. సో స్కాల్ప్కి అప్లై చేసుకున్న తర్వాత నేను హెయిర్ లెంత్కి కూడా అప్లై చేసుకున్నాను. సో స్మూత్గా, డ్రైనెస్ లేకుండా, ఫ్రిజినెస్ లేకుండా ఉంటుంది. సో వన్ సైడ్ అప్లై చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. సేమ్ ఇంక ఇదే ప్రాసెస్లో ఈ సైడ్ కూడా నేను హెయిర్ ప్యాక్ని అప్లై చేసుకుంటాను. హెయిర్ ప్యాక్ని పట్టించేసాను. ఒక 40 మినిట్స్ తర్వాత ఒక మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. మినిమం 30 మినిట్స్ అండ్ మ్యాక్సిమం 40 మినిట్స్ అనమాట. అంతకంటే ఎక్కువ మనం హెయిర్ ప్యాక్ని పెట్టుకోకూడదు. హెన్నా హెయిర్ ప్యాక్ కానీ ఏవైనా వేరే వేరే హెయిర్ ప్యాక్స్ అప్లై చేసుకున్నప్పుడు చాలామంది సమ్ అవర్స్ అలానే వాటిని లీవ్ చేస్తూ ఉంటారు, మొత్తం డ్రై అయిపోయిన తర్వాత హెయిర్ వాష్ చేసుకుందాము అన్నట్టు. కానీ అలా చేయడం వల్ల మన స్కాల్ప్ ఓవర్ డ్రై అయిపోయి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కాకుండా 30 to 40 మినిట్స్ అలా మనం హెయిర్ ప్యాక్ పెట్టుకొని మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ హెయిర్ ప్యాక్ వల్ల చాలా అంటే చాలా క్లియర్ అవుతుంది అనమాట డాండ్రఫ్. ఇంత కాన్ఫిడెంట్గా నేను ఎందుకు చెప్తున్నాను అంటే సమ్ ఇయర్స్ నుండి నేను దీన్ని యూజ్ చేస్తూ ఉన్నాను. నాకైతే రిజల్ట్ చాలా బాగా కనిపిస్తుంది. సో డాండ్రఫ్ మైల్డ్గా ఉన్న వాళ్ళు మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ దీన్ని యూజ్ చేస్తే సరిపోతుంది. లేదు డాండ్రఫ్ ఎక్కువగా ఉంది, స్కాల్ప్ మొత్తం ఇచ్చీగా ఉంది, ఇరిటేటింగ్గా ఉంది అనుకునే వాళ్ళు వీక్లీ వన్స్ ఈ హెయిర్ ప్యాక్ని అప్లై చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ట్రస్ట్ మీ, నేనైతే ఒక 10 ఇయర్స్ నుండి దీన్ని యూజ్ చేస్తూ ఉన్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట మనం ఈ హెయిర్ ప్యాక్ని. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద హోల్ వీడియో. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ అన్నీ మీరు చూసేయచ్చు, వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ టేక్ కేర్. అండ్ ఇన్ మై నెక్స్ట్ వీడియో, బాయ్.